అమ్మి, ఆఫీస్కి సంబంధించిన ముఖ్యమైన ఫోన్ కాల్ వచ్చింది. ఇప్పుడు ఈ కాల్ మాట్లాడాలి. రోహిత్తో పాలు పంపిస్తాను. నాన్న రోహిత్, అమ్మా ఈ పాలు కొంచెం ప్రీతికి వినానా? సరే అమ్మా. అమ్మి, నువ్వన్నట్టే అవకాశం సిక్కినాదమ్మి. రోహిత్ రాకముందే పని కానిచ్చేసాయి. మణమ్మ అటు తిరుగుండాది, తనేం చూడదులే. పో, వెళ్ళు వెళ్ళు. ఎస్, హలో, నేనమ్మా మనమ్మని. నువ్వా? బట్టలు తీసుకోవడానికి వచ్చావా ఏంటి? అవునమ్మా, మీతో ఒక విషయం చెప్పాలమ్మా. డబ్బులా? అక్క దగ్గర తీసుకో. కొత్తగా అడుగుతున్నావేంటి? అది కాదమ్మా. డబ్బులు పెంచాలా? ఆ విషయం కూడా చెప్తాన్లే. డబ్బుల విషయం కాదమ్మా, మీ ఇంట్లో జరుగుతున్న దారుణం గురించి చెప్పాలి. ఏం మాట్లాడుతున్నావు మనమ్మా? ఇందాకేం జరిగిందంటే అమ్మా, లీలావతమ్మ గారు ప్రీతి గారి కోసం పాలల్లో కుంకుమ పువ్వు కలిపారమ్మా. అందులో దారుణం ఏముంది? వాళ్ళమ్మ తెచ్చిన కుంకుమ పువ్వుని అక్క పాలల్లో కలిపింది. పండంటి బిడ్డ పుట్టాలంటే కుంకుమ పువ్వు కలపాలి కదా మనమ్మా. ఆ పాలు తాగితే పండంటి బిడ్డ పుట్టడం కాదమ్మా, ప్రీతమ్మ గారు జీవితాంతం గొడ్రాల్లా మిగిలిపోతారు. ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? ఎందుకిలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? లీలావతమ్మ గారు కలిపిన పాలల్లో అనన్యమ్మ గారు ఏదో కలిపారమ్మా. విష పదార్థం అయ్యుంటుందని నా అనుమానం. ఏముంటున్నావు మనమ్మా? అవునమ్మా, నా కల్లారా చూశాను. మరి అక్క ఏం చేస్తోంది? ఆవిడికి ఫోన్ వచ్చిందని పక్కకెళ్లారు. ఎక్కడికి వెళ్లారో కనిపించడం లేదు. అందుకే కంగారొచ్చి మీకు ఫోన్ చేశాను. మీరు తొందరగా రండమ్మ గారు, లేదంటే ప్రీతమ్మ గారికి పెద్ద ప్రమాదం జరుగుతుంది. నేను వెంటనే అక్కకు ఫోన్ చేస్తాను, నువ్వు పెట్టేసి. డ్రైవర్ కారాపు. ఇంతసేపు ఎవరితో మాట్లాడుతోంది చూసుకోవాలి కదా. అక్క, కాల్ రిసీవ్ చెయ్యి. చా
నెక్స్ట్ ఏం జరగబోతుందో చెప్తాను పద. హాస్పిటల్ సీను, ఆ తర్వాత ఆభాషన్ సీను, అంతే కదా. ఎన్ని సినిమాల్లో సీరియల్లో చూడలేదు. సరే వెళ్దాం పద. పద. అత్తయ్య గారు ఎందుకు ఫోన్ చేస్తున్నారు? చెప్పండి అత్తయ్య. ఎక్కడున్నావు? ఆడిటర్ దగ్గరికి వెళ్తున్నాను. ఏమైంది? ఎందుకు కంగారు పడుతున్నారు? ప్రీతి వాళ్ళమ్మ కుంకుమ పువ్వు తీసుకొచ్చింది. అక్కేమో దాన్ని పాలలో కలిపి ప్రీతికి ఇవ్వమని పంపించింది. మన ఇంట్లో తిరుగుతున్న గుంటనక్క ఆ అనన్య అందులో విషం కలిపిందంట. అక్క కాల్ చేస్తుంటే కంటిన్యూస్ గా బిజీ వస్తోంది. నేను ప్రీతి వాళ్ళ మదర్ని డ్రాప్ చేసి రిటర్న్ అవుతున్నాను. మనలో ఎవరో ఒకరు తొందరగా ఇంటికి చేరుకోవాలి. రోహిత్ బాబు గారు కానీ ప్రీతి అక్క గాని చేయలేకపోయారా? నేను అందరికీ ఫోన్ చేశాను, కానీ ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఫోన్లు ఎక్కడ పెట్టారో ఏంటో. ప్రీతికేం కాకూడదు, బేబీకి కూడా ఏమీ కాకూడదు శరణ్య. అయితే నేను వెంటనే ఇంటికి బయలుదేరుతున్నాను. నేను కూడా బయలుదేరుతున్నాను. ఇంట్లో వాళ్ళకి ఫోన్ ట్రై చేస్తూనే ఉందాం. ఎవరు లిఫ్ట్ చేసినా విషయం చెప్దాం. సరే అత్తయ్య, మీ ప్రయత్నంలో మీరుండండి, నా ప్రయత్నంలో నేనుంటాను. సరేనమ్మా. డ్రైవర్, కార్ పోని తొందరగా. అలాగే మేడం. డ్రైవర్, కారు వెనక్కి పోనివ్వండి. ఓకే మేడం. ప్రీతి, ఏంటండి? పాలు తీసుకో. మీరు తీసుకొచ్చారేంటి? ఏ తీసుకురాకూడదా? అప్పుడు నువ్వు తీసుకొచ్చావు, ఇప్పుడు నేను తీసుకొచ్చాను. అప్పుడు అంటే మొదటి రాత్రి నాడు అనే కదా అర్థం. పోయి అడుగు. వద్దులే. మీరు తీసుకురావడం నాకు సంతోషంగా ఉంది. క్రెడిట్ అంతా నాకే ఇచ్చేకు. అమ్మ బిజీగా ఉండి నాతో పంపించింది. అవునా?